లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా నిన్న ఈ నెయ్యికి సంబంధించిన వివాదంలో కూటమికి సంబంధించిన నాయకులు ముగ్గురు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ఆఫ్కోర్స్ దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏంటండి? ప్రసాద్ గారు, సార్, మామూలుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పవిత్రమైన అంశం ఇంతకాలం జనంలో చర్చకి ఉండకూడదు. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా తప్పు జరిగిన వాళ్ళు ఎవరైనా, సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా, రేపు సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయాన్ని బట్టి ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని కోర్టు తీర్పు ఇవ్వగానే ఎంతటి వారైనా ఎవరైనా ఉపేక్షించకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, దానికి శిక్ష కఠినంగా పడే విధంగా ఏ సెక్షన్స్ ఉంటే అన్నీ కూడా పెట్టాలి. రైట్. దాంతోపాటు వాద ప్రతివాదనలకి ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలు ఉన్నాయి. ప్రతిరోజు రాజకీయం చేయండి, రాజకీయంతో పాటు రాష్ట్రహితం చూడండి. రైట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ అంటేనే, నిన్న నేను ఒక డాక్టర్ గారితో కూర్చున్నప్పుడు నా పర్సనల్ మీటింగ్తో, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంత దారుణంగా తయారైంది ఏంటి, మాట్లాడుకుంటేనే చాలా జుగుప్సాకరంగా ఉంది, టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు. ఇక్కడ అతని మూలాలు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో ఎస్టాబ్లిష్డ్ డాక్టర్గా ఆయన ఏదైతే ఉన్నాడో వాళ్ళ నుంచి సహజంగా వస్తున్న భావం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రెండు వైరి వర్గాలుగా పార్టీల మధ్య ఏదైతే కొట్లాట మొదలైందో అది ప్రతి అంశాన్ని ప్రతిరోజు జుగుప్సాకరంగా మాట్లాడుకోవడం కానీ, అతిగా అన్ని తెగేదాకా లాగడం కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ పోతుంది. అవును. ముఖ్యంగా ఇప్పటి వరకు లడ్డు మీద జరిగిన యాగే చాలు. లడ్డు మీద కోర్టు తీర్పుకి కట్టుబడి ఉంటాం. నిన్న ఎక్స్ప్లెనేషన్స్ అనుకోండి, లేకపోతే ప్రజలకు నిజం చెప్పాలనుకోని కూటమి నాయకులు అందరూ ఒక్క వేదిక మీదకి, ఒక్క తాటి మీదకి వచ్చి ఒక్క గొంతుకుతో ఏదైతే చెప్పారో ప్రభుత్వం తరపు నుంచి చెప్పాల్సింది చెప్పడం జరిగిపోయింది. రైట్. అదేవిధంగా దాన్ని ఇంకా విమర్శలకు తావు ఇచ్చే విధంగా ఏదైతే ప్రతిపక్షం ప్రెస్ మీట్లు పెట్టుకుందో అవి కూడా అయిపోయినాయి. ఇంకా చాలు, ఇంకా ఆపండి. వెంకటేశ్వర స్వామిని మరీ ఇబ్బంది పెట్టి మరీ బాధ పెట్టకండి, స్వామిని బాధ పెట్టకండి. కాబట్టి అందరితో ముగించి వేరే అంశాలు తీసుకోండి. ఖచ్చితంగా కూడా ఈ ఎపిసోడ్ మొత్తానికి ఈ నెయ్యి వివాదం ఏదైతే ఉందో దీనికి ఒక పర్మనెంట్ పరిష్కారం ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి అధినాయకుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నాదొక సబ్మిషన్. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ, మా మాధవ్ గారికి కానీ, అందరం కూటమి ప్రభుత్వం మొత్తానికి కూడా నాదొక చిన్న సబ్మిషన్. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏర్పరిస్తే మనం స్వామికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రజల్లో ఈ అంశం ఏదైతే దేవుడి విషయంలో అపచారం జరిగిందని అన్నారో ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చిన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే టీటీడీ దగ్గర అపరిమితమైన నిధులు ఉన్నాయి. ఓకే. డబ్బు కొదవలేదు, అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. టీటీడీ ఒక గోశాల ఆల్రెడీ నడుపుతుంది. అలా కాకుండా టీటీడీ పూర్తిగా దేశీ గోవులను కానీ గోవులన్నింటినీ తీసుకొచ్చి ఒక డైరీ ఎస్టాబ్లిష్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్షల లీటర్ల ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి కావాలి. ఆ పాలు రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాలకు కానీ కౌ మిల్క్గా ఇవ్వచ్చు. నెయ్యి కావాల్సిన అవసరాలకు పోను టీటీడీకి ఒక కౌ మిల్కే ఎందుకు ప్రొడ్యూస్ చేయమంటానంటే, బఫెలో మిల్క్ ఇవన్నీ పెట్టి పక్క డైరీలని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా, వాటి మనుగడ ప్రశ్నార్థకం కాకుండా టీటీడీకి సంబంధించి ఆవు పాలు, ఆవు నెయ్యి ఏదైతే ఉందో స్వయంగా తయారు చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి నా సబ్మిషన్. ఓకే. ఈ సూచనని సీరియస్గా పరిశీలించి మీరు చేసిన మంచి పనిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక వివాదానికి సరైన పరిష్కారం దిశగా మీరు ముందడుగు వేస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఇక మీదట లడ్డు తయారీలో కానీ, ఇక మీదట ఏదైనా ఒక పూజా ద్రవ్యంలో కానీ వాడే నెయ్యి బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా పోతుంది.
ఈ కమిషన్ల ఆరోపణలు, వాటి డెన్సిటీ, వాటి కల్తీ అనే ఆరోపణ అనుమానం permanent గా పడాల్సిన అవసరం నివారణ లేదు. అయిపోయింది. అనుమానం పడాల్సిన అది అవసరం ఏ రాజకీయ పక్షానికి ఉత్తరోత్తర కూడా అవకాశం లేకుండా సీల్ చేసేద్దాం. లేదు. దీన్ని సీల్ చేసి టీటీడీ డైరీ పేరుతో ఓన్లీ ఆవు పాలు, ఆవు నెయ్యి నెయ్యి వరకే అంతే. తయారు చేసుకుంటే ఉమ్. వేరే డైరీలకు ఇబ్బంది లేకుండా ఆ సర్ప్లస్ మిల్క్ ని, కౌ మిల్క్ ని టీటీడీ అని చెప్పి, అదే విధంగా ఆ నెయ్యిని టీటీడీ అని, సర్ప్లస్ ఉన్నదాన్ని మార్కెట్లలో కూడా పబ్లిక్ పంపించి టీటీడీకి ఆ ఆదాయాన్ని దయచేసి దఖలుపరచండి. ఈ విధంగా టీటీడీ చైర్మన్ గారు కూడా ఆలోచించాలని నా రిక్వెస్ట్. ఖచ్చితంగా ఇది కానీ చేస్తే ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించిన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా మంచి పేరు వస్తుందని నేను తెలియజేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ.